మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ఈ రోజు గంజాయికి అంటే అప్పట్లోన ఢిల్లీలోన పెద్ద పెద్ద ఊర్లోన జరిగేది. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో మండలాలు అయితేనేమి, జిల్లాలలో అయితేనేమి, గ్రామాలు అయితేనేమి గంజాయికి ఎక్కువగా విద్యార్థులు అయితేనేమి, మహిళలు అయితేనేమి గంజాయికి పాల్పడుతున్నారు. ఈ గంజాయిని అరికట్టాలని చెప్పి మహిళలుగా ఖండిస్తున్నాను. కానిస్టేబుల్ రాజుల సోమ్య అనే వ్యక్తి మన ఎక్సైజ్ కానిస్టేబుల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో మన జనవరి 23న హత్యకు గురైంది. ఎందుకు గురైందంటే ఈ గంజాయి ముఠాన్ని పట్టుకోవడం ద్వారా యాడ మమ్మల్ని పట్టుకుంటారనేసి వెహికల్ ఆమె మీద పోవడం జరిగింది. పోవడంతో అవయవాలన్నీ ఆమెకు దెబ్బతిని చనిపోవడం జరిగింది. ఈ శనివారం అంటే 30 తారీఖు చనిపోవడం జరిగింది. ఆమెకి మనమంతా సానుభూతంగా మనం ప్రగాఢంగా ఆమెకి హత్య జరిగినందుకు వాళ్ళ ముఠాన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి మానవ ద్రవ్యాలను నుంచి కాపాడాలి ప్రజల్ని. ఈ ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఎక్కడ చూసినా చిన్న వయసుకే యువకులు ఈ గంజాయికి ఆకర్షణ అయిపోయి యువతలు చాలా దారుణానికి హత్య అవుతున్నారు. అది తీసుకోవడం వల్ల అమ్మాయిల పైన కానీ యువతల పైన కానీ హత్యలు జరుగుతున్నాయి. ఒక మహిళ పెళ్లి అయిపోయిందంటే భర్త చూస్తే తాగడానికి బానిస అయింటాడు, పిల్లలు చూస్తే ఈ మానక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు దీనిపైన బ్రతుకుతున్నారు. ఈ ప్రభుత్వాలు మద్యం పైన గంజాయి పైన దీనిపైన బ్రతుకుతున్నారు. కానీ ప్రజలు ప్రాణాలు మానాలని కాపాడాలనేసి ఇలాంటి మానవ ద్రవ్యాలని పునరుద్ధరణ జరగకూడదా, దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా. ఆ సోమ్య ఏదైతే ఉందో ఒక కానిస్టేబుల్ అయిన అధికారంలో ఉన్నా కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయినాము. ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా ప్రజలను కాపాడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వ్యక్తి కనీసం 25 సంవత్సరాలు ఉంది. అమ్మాకి ఏం చూసిందని ఆ చిన్న వయసులో చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకూడదు. వాళ్ళు కానిస్టేబుల్ అయినందుకు మనం గర్వపడాలి. అలాంటి వ్యక్తులకే రక్షణ కాదు. ఇట్లాంటి ప్రభుత్వం మనలాంటి వాళ్ళకి ఏం రక్షణ ఇస్తుంది? రాబోయే రోజుల్లో ఈ గంజాయి ముఠాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామనేసి మహిళా సంఘంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గంజాయి వల్ల ఎంతో మంది బాధితులు ఉన్నారు. గంజాయి గురించి మనం అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. దానికి మత్తుగా బానిస అయ్యి అందరూ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గంజాయి వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో గంజాయిని నివారించండి. యువతకు గంజాయి గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాము. ఆ అవగాహన లేక ఈ రోజు ఒక మహిళ గంజాయి ద్వారా మరణించడం జరిగింది. దీనికోసం మహిళా యువతి శక్తి ర్యాలీ చేయడం జరిగినది ఈ రోజు. అందుకని గంజాయిని నివారించండి, అలాగే గంజాయి యొక్క మీద అవగాహన కలిగించండి. ఈ రోజు గంజాయి ప్రొటెక్షన్ వల్ల మాట్లాడుతున్నాము. ఒక మహిళ దారుణంగా చనిపోయింది. అది ఎవరు చేసినారో తెలియడం లేదు. పోలీస్ వాళ్ళ ద్వారా కనిపెట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. 2024 బ్యాచ్ కి చెందిన గాజుల సౌమ్య గంజాయి ముఠా చేతిలో వీరమరణం పొందింది. విధి నిర్వహిస్తుండగా ఆమెని గంజాయి ముఠా ఆమెను అతి కిరాతకంగా ఆమెని ఇది చేయడం జరిగింది. ఇందు మూలంగా ఏం చెప్పదలుచుకున్నామంటే సొసైటీలో ఓన్లీ డిపార్ట్మెంట్సే కాకుండా సొసైటీలో ఉన్న ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇలాంటి ముఠాలను ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు కూడా తమ బాధ్యతగా తీసుకొని ఇలాంటి వాటిని నివారించాలని కోరుతున్నాను. ప్రజలందరికీ తెలియజేయడం అదొకటే. డిపార్ట్మెంటే కాకుండా సొసైటీలోని ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా దీన్ని నివారించాలని కోరుతున్నాను. ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా గాంజాయి ముఠాలు విచ్చలవిడిగా ఈరోజు గాంజాని స్వీకరించి ఆ యొక్క గాంజాని తాగి ఈరోజు ఎక్కడ చూసినా హల్చల్ చేసుకుంటా, హత్యలు చేసుకుంటా, అత్యాచారాలు చేసుకుంటా, మరి ఈరోజు చూస్తున్న పోలీసులకే భద్రత లేని పరిస్థితి. ఎక్సైజ్ కానిస్టేబుల్ అయినటువంటి సౌమ్యను కూడా నిజామాబాద్ ప్రాంతంలో డ్యూటీలు అంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆమెను ఎక్కడైతే గాంజాయి ముఠాలు మమ్మల్ని పట్టుకుంటారో అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో
మళ్ళీ ప్రత్యక్షంగా ఒక కారు తీసుకొని వచ్చి ఆమెను గుద్ది చంపడం జరిగింది. మరి దాదాపు 7 రోజుల పాటు ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మన శనివారం రోజున జనవరి 30వ తేదీన మళ్ళీ మరణించడం జరిగింది. ఈ రోజు ఉద్యోగస్తులకే ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే భవిష్యత్తులో మరి ఏ రకంగా అయితే మరి ప్రజలకి ఈ యొక్క హాని ఏ రకంగా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఈ రోజు చూస్తున్నాం ప్రజలకే ఈ రోజు ఎటువంటి భద్రత లేని పరిస్థితి ఏర్పడుతోంది. మరి పోలీసులకి భద్రత లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రోజు గాంజాయి ముఠాలందరూ కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. మన హిందూపురం చూసినాం, అదే విధంగా జరుగుతుంది. మన పక్కలో ఉన్నటువంటి యాడికి ప్రాంతంలో గంజాయి తాగి మళ్ళీ ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకుంటూ ఈ రోజు ఆ రకంగా పక్కం గడుపుతున్నారు. ఇది వరకు చాలా తప్పు. గాంజా ముఠాల్ని ఎంకరేజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కఠినంగా శిక్షించాలా, అదే కూడా గాంజా అమ్మే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలా, వాళ్ళు బయటకు రాకుండా కేసులు బరాయించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మనం చూసినాం నెల్లూరు సంబంధించి పెంచులయ్య అని చెప్పేసి గాంజాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరి ఆయన పాట ద్వారా ప్రజలకి అవేర్నెస్ చేస్తుంటే చైతన్యం కలిగిస్తుంటే మరి వాళ్ళ పెంచులయ్యను కూడా అతి కిరాతకంగా 11 మంది కలిసి చంపడం జరిగింది. ఈ రకంగా గాంజా ముఠాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. దాంతో పాటు ఈ రోజు ప్రధానంగా మహిళలు ఆడపిల్లలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే ఈ రోజు చదువుకునే విద్యార్థులందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మేము బయటికి వెళ్ళాలంటే ఏ గాంజా ముఠా వచ్చి ఏ మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తి వచ్చి మా మీద దాడి చేస్తాడో, మమ్మల్ని ఏ రకంగా బాధ పెడతారో, గాంజా తాగిన వాడికి తల్లి చెల్లి అనే భేదమే లేకుండా ఏ రకంగా చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. మళ్ళీ వీటిని గాంజాని వెంటనే అరికట్టాలా, ముఠాలు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఐద్వా మహిళా సంఘం వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో మేము మరిన్ని పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.